పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది అప్పట్లో ఎంత ఉందో తెలీదు. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఒకటి. హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తారు. మదర్ ఒక్కరే ఉంటారు. పిల్లల్ని చూసుకోవాలి. తన హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తనే ట్రీట్ చేసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బేబీస్ నిమిషం కూడా టైం ఇయ్యరు టాయిలెట్ పోయడానికి కూడా. స్నానాలు చేసి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి చెక్ చేయండి. మదర్స్ కామెంట్స్ వెళ్ళి చదవండి ఒకసారి. ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఒక్క తల్లి చెప్తుంది ప్రాబ్లం, 10 మంది తల్లులు చెప్తున్నారంటే లక్షలు కోట్లాది మంది తల్లులు, ఈవెన్ ఫారెన్ మదర్స్ కూడా బేబీస్ని అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక మదర్ డైపర్ చేంజ్ చేసి 7 weeks అవుతుందంట. She has postpartum depression. Even I'm a postpartum depression mother too. But I'm handling well because నాకు knowledge ఉంది. ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది. ఈవెన్ వితౌట్ మై హస్బెండ్ ఐమ్ ఆల్ అలోన్ హియర్ విత్ సపోర్టింగ్ లియామ్. అందరు ఒకేలాగా ఉండరు, అందరు స్ట్రాంగ్ ఉండరు. ఇప్పుడు ఒక తల్లి స్ట్రాంగ్ ఉందంటే ఇంకొక తల్లి స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి మీరు మార్క్ వేయకండి కామెంట్స్లలో. దట్స్ నాట్ గోనా వర్క్ అవుట్. ఎవ్రీ మదర్ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. నేను చంపేసిన తల్లుల్ని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యట్లేదు. నేను అవగాహన కోసం ఫైట్ సొసైటీలో క్రియేట్ అయితే తల్లి మెంటల్ డిప్రెషన్లు ఉంది, నా వల్ల అయితే లేదు బేబీని హ్యాండిల్ చేయడం, నా కోపం వస్తుంది బిడ్డను చూస్తుంటేనే, ప్లీజ్ ఆ బిడ్డను నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి అని ధైర్యంగా చెప్పగలగాలి ఆ తల్లి. అంత ఫ్రీడమ్ ఉండాలి మన సొసైటీలో. అండ్ ఆ తల్లికి ఆ బిడ్డని పెంచడమే ఇష్టం లేదు, కనేసింది ఓకే. ఆ బిడ్డని రోడ్డు మీద వదిలేకుండా హాస్పిటల్ కోనో లేకపోతే ఏదన్నా ఆర్ఫనేజ్ లాంటిది ఏదన్నా దగ్గరికి వెళ్ళి వదిలేసే అంత స్వాతంత్రం ఇవ్వాలి మన సొసైటీ. లేకపోతే ఒక తల్లి డిప్రెషన్లు ఉంది అంటే బిడ్డ పుట్టంగానే వచ్చి బొమ్మలాగా ఎత్తుకోవడం కాదు. ఒక 2 గంటలు నువ్వు పడుకో అమ్మా, రెస్ట్ తీసుకో, నీ కళ్ళు మొత్తం ఆరిపోయినావు, నువ్వు ఒకలాగున్నావు చూడటానికి అని చెప్పేసి ఆ తల్లికి రెస్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇంటికి వచ్చి తల్లే వండి పెట్టాలి, తల్లే చూసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇచ్చే ఉచిత సలహాలు వద్దు మాకు. మాట్లాడితే మా తల్లులు కనలేరా, మీరే కంటున్నారా అంటే నా తల్లి కూడా మేము ముగ్గురం. మా మమ్మీ ఎప్పుడు ఈ మాట అనలేదు. మా మమ్మీ ఏమంటుంది తెలుసా, అమ్మ మిమ్మల్ని ముగ్గురిని కన్నా కానీ ఇట్లాంటి దరిద్రమైన సిచ్యువేషన్స్ నేను చూడలేదు, ఫేస్ చేయలేదు. ఈ రిటర్న్ లియామ్ అంటది మా మమ్మీ, నేంద్రా నా బిడ్డని ఇట్లా చేసేసినావు, బక్కగా అయిపోయింది, బొక్కలు వెళ్ళినాయి, అసలు నడుస్తుంటే గోడలకు గుద్దుకుంటా నేను. నైట్ అంతా పాలిచ్చి నడవడానికి కూడా రాదు. ఈవెన్ ఫార్ములా ఫీడింగ్ మదర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ మదర్స్. ఎంత గట్స్ ఉండాలి తెలుసా ఫార్ములా ఫీడ్ చేయాలంటే బేబీస్ని. ఒక అట్టిపండు కొనాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాం, అంత దరిద్రమైన పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం మనం. ఆ తల్లులు షుగర్ ఉందని తెలుసు, ఫార్ములా తీసుకుంటే ఫస్సీ అవుతారు, క్రాంకీ అవుతారు, పిల్లలు మొండిగా ఉంటారని తెలిసి కూడా ఫార్ములాస్ ఇస్తున్నారు మదర్స్. అండ్ ఆ తండ్రులకి హ్యాట్స్ ఆఫ్. బ్యాక్ టు బ్యాక్ డబ్బాలు కొంటానే ఉండాలి, ఎక్స్పైరీ చూసుకోవాలి, మిక్సింగ్ చూసుకోవాలి, డే అండ్ నైట్ హాట్ వాటర్ పెట్టాలి మిక్స్. దట్స్ నాట్ ఈజీ జాబ్. అప్పట్లో పాలు 3 గంటలు ఇచ్చేవాళ్ళు, గ్యాప్ ఇచ్చేవాళ్ళు.